అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజే మార్చి 7th సినిమా చూశానండి. చావా. ఛత్రపతి మహారాజ్ జీవిత తరంగా వాళ్ళ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు బయోపిక్. అంటే అది నిజ జీవితం జరిగిన కథ లేకపోతే వాస్తవంగా సినిమా కోసం కొన్ని సీన్స్ రాసుకున్నారు. కానీ మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ గారి కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ సినిమా మాత్రం లాస్ట్ క్లైమాక్స్ నాకైతే లిటరల్లీ అండ్ ఆ థియేటర్లో చూసిన తర్వాత పక్కన ఆడియన్స్ ఉన్నారు కాబట్టి నాకు కొద్దిగా ఎమోషన్ ఫీల్. నేను కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయ్యాను సినిమా చూసిన తర్వాత. నిజంగా మనం ప్రతి శుక్రవారం మనం థియేటర్లో ఏదో ఒక సినిమా వస్తుంటుంది. ప్రతి ఫ్రైడే మనకు కొన్ని చిన్న సినిమాలు, కొన్ని పెద్ద సినిమాలు కావచ్చు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తాం. కానీ ఈ సినిమా మన చరిత్ర, మన హిస్టరీ, మనం చిన్నప్పుడు సోషల్లో హిస్టరీలో మనం చదువుకుంటాం. అక్బర్, బీర్బల్, షాజహాన్, మొఘల్ అలాంటి కథలు. ఒక ఛత్రపతి శివాజీ అయితే నిజంగా తన కొడుకు ఆధారంగా తీసిన కథ. లిటరల్లీ కథ దర్శకుడు లక్ష్మణ్ ఎట్లా రాసుకుంటారు కానీ స్టోరీ మాత్రం నిజంగా సినిమా స్టార్టింగ్ ఒక ఫైట్ ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ ఫైటు. దట్ వాజ్ ఏ బ్రిలియంట్. సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ మనకు ఆ ఫైట్ ఒక 20 minutes అంటే పేర్లు పడిన తర్వాత ఒక 20 minutes ఫైట్ అంటే ఇంట్రడక్షన్. అక్కడికి ఒక గూస్ బంప్స్ వస్తాయి మనకు. ఇంకా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా పోతుంది. మనం ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పలేదు. లిటరల్లీ అది మాత్రం ఫెంటాస్టిక్ అండి. అది మాత్రం సినిమా అంటే దీనికి యాక్చువల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వకూడదు. ఇలాంటి సినిమాలకి తల్లిదండ్రులు కూడా ఇలాంటి సినిమాలని పిల్లలకి చూపించండి దయచేసి. మన చరిత్ర, ఎన్నో బలిదానాలు, ఎన్నో మన పూర్వీకులు, ఈ భారతదేశం, మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఏడే పని చేస్తున్నాం, ఏడే ఉంటున్నాం అన్నీ. కానీ ఇప్పుడున్న మనం స్వేచ్ఛ వాయువులు ఇప్పుడు బతుకునే దానికి పాస్ట్లో ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాజులు వాళ్ళ బలిదానాలు, వాళ్ళ హింసతో వాళ్ళు ఏ విధంగా దీన్ని చేసుకున్నారో అయితే దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండి. ఈ సినిమా కాకుండా వాస్తవాల జీవితంగా తను ఒక సీన్ అయితే అతను విలన్ హీరోని బంధించి కళ్ళు తీసేస్తాడు, నాలుగు తీసేస్తాడు. ఒకటి అడుగుతాడు, నాకు నీలాంటి శత్రువు, నీలాంటి కొడుకు నాకు లేడు. నా టీం, నా దగ్గర ఉన్న మనుషులందరూ నా దగ్గర సమాజం డబ్బు చూసి ఉండేవాళ్ళు, కానీ ఇటువంటి వ్యక్తి నా దగ్గర లేడు అని విలన్ అంటాడు. అదొక గూస్ బంప్స్, ఒక సెన్సిటివ్ మ్యాటర్. నా మతంలోకి వస్తావా అని ఒక మాట్లాడుతాడు విలన్. ప్రాణాలు పోతున్న కళ్ళు, నాలిక తీసేస్తాను అతనికి. దట్ వాజ్ అయినా ఈ దేశం ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. దట్ వాజ్ టెరిఫిక్ యాక్షన్ ఫ్రమ్ హీరో విక్కీ కౌశల్ అండ్ హీరోయిన్ పాత్ర కొద్దిగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తన కళ్ళతో, తన యాక్టింగ్ స్కిల్స్తో రష్మిక మందన మనందరికీ రీసెంట్గా పుష్ప 2, యానిమల్, ఈ సినిమా కూడా డీసెంట్ సినిమా. తనకి పర్ఫార్మెన్స్, డైరెక్టర్ లక్ష్మణ్ అండ్ టీమ్, దట్ వాజ్ ఫెంటాస్టిక్ జాబ్. డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా మనకు స్లోగా పోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం బీభత్సంగా టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్, దట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్. క్లైమాక్స్ అయితే లిటరల్లీ భారతదేశంలో జరిగిన సంఘటనలు ఆధారంగా అసలు మన చరిత్రలే మన పూర్వకాలంలో మనం తీసుకున్న ఇప్పుడున్న అసలు మనకు ఎడ్యుకేషన్లో వాళ్ళ కథలు పెట్టట్లా మనకు స్కూల్స్లో సబ్జెక్ట్స్లో. అప్పుడున్న స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ మెయిన్ టాపిక్స్, మెయిన్ స్టోరీలన్నీ తీసేసి పనికి మాల స్టోరీలన్నీ పెట్టున్నారు ఇప్పుడు బుక్స్లో.
ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు. లిటరల్లీ సినిమా మాత్రం సూపర్గా ఉందండి. ప్లీజ్ వాచ్. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. సినిమా మాత్రం చాలా సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.